హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే రైతు శాస్త్రవేత్త విజయ్ కుమార్కు సృష్టి సమ్మాన్ అని చెప్పేసి ఒక అవార్డు అనేది బహుకరించడం జరిగిందండి. సో మనకి ఏంటి సార్ అంటే అది సృష్టి సమ్మాన్ అనే అవార్డు రావడం జరిగింది. ఎందుకు సార్ ఈ అవార్డు ఇచ్చారు అంటే, సో ఇతను న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. అంటే మనకి ఏదైతే ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా చిరుధాన్యాలను ఇతను పండించడంలో విశేష సేవలు చేశారట. అందుకు గాను ఈ యొక్క సృష్టి సమ్మాన్ అవార్డుని అందుకోవడం జరిగింది. అయితే మనకి చిరుధాన్యాల సాగు వ్యాప్తికి విశేష సేవ కృషి చేసినందుకు సృష్టి సమ్మాన్ అనే అవార్డును విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగిందండి. ఇతను వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. అయితే సాత్విక్ సాంప్రదాయ ఆహారోత్సవం 2023 అని చెప్పేసి అహ్మదాబాద్ గుజరాత్లో జరిగిందండి. ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క సృష్టి సమ్మాన్ అనే అవార్డు అతనికి ఇవ్వడం జరిగింది. జనరల్గా అసలు మరి ఈ అవార్డుని ఎవరు ఇస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు అనే విషయాలను కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఇతను ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు, పూర్తిగా చెప్పాలంటే కొమ్మూరి విజయ్ కుమార్ అని చెప్పేసి అంటాం. ఇతను వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇది అహ్మదాబాద్లోని భగవత్ విద్యాపీఠంలో ఈ యొక్క సాత్విక్ సాంప్రదాయ ఆహారోత్సవం 2023 అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్, ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలోని ఈ అవార్డు అతనికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు ఎవరిస్తారు సార్ అంటే, సో ఈ అవార్డు నుండి సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థ ఇస్తుందండి. సో మరి ఈ యొక్క అవార్డుని ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్ అంటే 1995 నుంచి ఇస్తున్నారు. ఈ యొక్క సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ ఫర్ సస్టైనబుల్ అండ్ టెక్నాలజీస్ ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఫౌండర్ అండి, ప్రొఫెసర్ అనిల్ కే గుప్తా అనే వ్యక్తి ఈ యొక్క టెక్నాలజీ సస్టైనబుల్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 1995 నుంచి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, లేదా సంస్థలు కానివ్వండి, పర్యావరణానికి కృషి చేసినందుకు గాను, లేకపోతే న్యాచురల్ ఫార్మింగ్ చేసినందుకు గాను, లేదా చిరుధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నందుకు గాను, ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి విశేష సేవలు చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులకు 1995 నుంచి ఈ అవార్డు బహుకరిస్తూ ఉన్నారు. సో మరి 2023కి సంబంధించి ఈ అవార్డుని కొమ్మూరి విజయ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయన పేరు గుర్తుంచుకోండి, ఇచ్చేదెవరో గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం ప్రీవియస్ గతంలో కూడా డిస్కస్ చేశామండి, ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏదైతే మనకి న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయం చేసుకున్నందుకు గాను బిలియనీర్ ఫార్మర్ అవార్డు అని చెప్పేసి రమేష్ నాయక్ గారికి ఇచ్చారు అని చెప్పేసి బెంగళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఇతన్ని రెఫర్ చేశారని ఈ అవార్డుకి. మనం డిస్కస్ చేయడం జరిగిందని, నరేంద్ర మోదీ గారి చేతుల మీదకి ఇతను తీసుకోవడం జరిగిందని. అదేవిధంగా నారాయణప్ప అని చెప్పేసి ఇతను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇతను కూడా మనకి ఏదైతే మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అని చెప్పేసి కర్మవీర్ చక్ర అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేశామండి. యుఎన్ఓకి అనుబంధంగా పనిచేసేటువంటి కర్మవీర్ ఫౌండేషన్ వారి అవార్డు ఇస్తారు అని చెప్పేసి మనకి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రైతు నారాయణప్పకి ఇచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి రెండు కూడా గతంలో మనం డిస్కస్ చేసినవే. ఇప్పుడు మళ్ళీ మూడో వ్యక్తి వచ్చారండి. ఇతను చిరుధాన్యాల సాగులో విశేష సేవలు చేసినందుకు వచ్చారు, కొమ్మూరి విజయ్ కుమార్ గారు, గుర్తుంచుకోండి. మన కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. గతంలో మనకి బిలియనియర్ ఫార్మర్స్ అవార్డ్ మీరు చదివారు, గుర్తు తెచ్చుకోండి. మీరు నోట్ మేకింగ్ కూడా చేసుకున్నారు. రమేష్ నాయక్ అని చెప్పేసి, అదేవిధంగా నారాయణప్ప అని చెప్పేసి కర్మవీర్ చక్ర అవార్డు తీసుకున్నటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించిన రైతు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు మనకి కొమ్మూరి విజయ్ కుమార్ గారు వచ్చారు, అక్కడ మీరు యాడ్ చేసుకోండి అతని పేరు. ఇలా మనకి రీజనల్ అంశాల్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, రైట్. అదేవిధంగా మనకి చిరుధాన్యాలను వచ్చినాయి కాబట్టి మిల్లెట్స్ అండి. 2023 సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అదే 2018 అయితే, అంటే 2018వ సంవత్సరాన్ని నేషనల్ మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. పాయింట్లు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖేల్ రత్న వెనక్కి ఇచ్చేస్తా. మరోసారి మరో రెజ్లర్ వార్తల్లోకి రావడం జరిగిందండి.
సో మన గతంలో చూసామండి. సో ప్రీవియస్ సాక్షి మాలిక్ కానివ్వండి, వినేష్ పగోటా కానివ్వండి, అదేవిధంగా వీరేంద్ర సింగ్ కానివ్వండి. సో వీరంతా కూడా అంటే మనకి వీరందరూ కూడా బజరంగ్ పునియా అండి. సో బజరంగ్ పునియా, సో ఇప్పుడు మనకి వినేష్ పగోటా, వీళ్ళందరూ కూడా వార్తల్లోకి వచ్చారండి. వీళ్ళందరూ కూడా రెజ్లర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మీ అందరికీ తెలిసిందే, ఏదైతే రెజ్లింగ్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మనకి కొత్తగా ఒక ఆయన సో ఎవరైతే ఉన్నారో మనకి సంజయ్ సింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. గతంలో మనకి బ్రీజ్ భూషణ్ శర్మ అనే వ్యక్తి ఉన్నారు. సో అతని యొక్క అనుచరుడే ఇతను అని చెప్పేసి ఇతన్ని ఎట్టయినా సరే పదవి నుంచి తీసేయాలని చెప్పేసి కొత్తగా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక ఉమెన్ని నియమించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం. అయితే ఈ యొక్క పరంపర అంటే వాళ్ళకి వచ్చినటువంటి అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్ కానివ్వండి, ఖేల్ రత్న అవార్డు కానివ్వండి, ఇవన్నీ మేము తిరిగి ఇచ్చేస్తాము, ఇవి మా దృష్టిలో విలువ లేనివి అని చెప్పేసి సో వీళ్ళు వార్తల్లోకి వస్తూ ఉన్నారండి. సో వీళ్ళ గురించి ఖచ్చితంగా రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ ఆటకి సంబంధించిన వారని, లేకపోతే వీళ్ళకి ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో వచ్చిందని, లేదా పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో వీళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి బ్రీజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్, సో ఇతను భారత రెజ్లర్ల సమాఖ్య సో అధ్యక్షుడే ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఖేల్ రత్న అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి వినేష్ పొగాట్, సో ఈమె వినేష్ పొగాట్ అనేది ఒక మహిళ, ఈమె ఒక లేడీ అండి. సో ఈమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈమె 4వ పర్సన్ అండి. ఇలా సో గతంలో మనం డిస్కస్ చేసామండి. వాళ్ళ గురించి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ఈమెన్నారో వినేష్ పొగాట్, ఈ వినేష్ పొగాట్కి సో మనకి ఖేల్ రత్న అవార్డు అనేది 2020లో రావడం జరిగిందండి. అర్జున అవార్డు అనేది 2016లో రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ఖేల్ రత్న అవార్డ్, దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారము ఖేల్ రత్న అవార్డు. గతంలో దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని చెప్పేసి పిలిచేవారు. 2021 ఆగస్టులో దీనికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చడం జరిగింది. క్యాష్ ప్రైజ్ 25 lakhs. మరి ఈ యొక్క అవార్డుని ఈమె 2020లోనే విన్ అవడం జరిగిందండి. సో 2020లోనే రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అర్జున అవార్డు, దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఖేల్ రత్న తర్వాత క్రీడాకారులకు ఇచ్చే 2వ అతిపెద్ద క్రీడా పురస్కారము అర్జున అవార్డు. 1961లో ఏర్పాటు చేశారు. దీని క్యాష్ ప్రైజ్ 15 lakhs. ఈ అవార్డుని ఈమె 2016 సంవత్సరంలోనే తీసుకుందండి. మరి ఈ సంవత్సరం 2023కి సంబంధించి సో ఖేల్ రత్న అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు 2 ఉన్నారండి. సో మనకి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. మరి ఇంకొకళ్ళు వచ్చేసరికి ముంబై రాష్ట్రానికి సంబంధించినటువంటి సో మనకి ఎవరైతే ఉన్నారో చిరాగ్ శెట్టి అని చెప్పేసి ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ప్లేయర్స్ అండి. వీళ్ళిద్దరూ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఖేల్ రత్న అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు 60 మంది అండి. సో లాస్ట్గా 2022కి సంబంధించి శరత్ కమల్ అచంఠా అని చెప్పేసి 58వ వ్యక్తి తీసుకున్నాడు. మరి ఈ సంవత్సరం ఇద్దరికి నామినేషన్ చేశారండి, అందుకోబోతున్నారు. జనవరి 9వ తారీఖున వాళ్ళు ఖేల్ రత్న స్వీకరించబోతున్నారు. 59, 60 ఆ 2 పర్సన్స్ అండి. మొత్తం 60 మంది ఇప్పటివరకు ఖేల్ రత్న అవార్డు తీసుకున్నారు. అంటే 58 మంది తీసుకున్నారు, ఇంకొక 2 తీసుకోబోతా ఉన్నారు. మొత్తం 60కి చేరబోతుంది ఈ యొక్క ఖేల్ రత్న అవార్డు. క్యాష్ ప్రైజ్ 25 lakhs. ఆ తర్వాత అర్జున అవార్డ్స్ ఈ సంవత్సరం ఎంతమందికి ఇస్తారంటే 26 మందికి ఇవ్వబోతున్నారండి అర్జున అవార్డ్స్. సో లాస్ట్ 4 yearsలో ఇంటర్నేషనల్ పరంగా వాళ్ళ యొక్క ఆట ప్రతిభ ఆధారంగా ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఏవైతే మనకి ఖేల్ రత్న కానివ్వండి, అర్జున కానివ్వండి. మరి ఈ సంవత్సరం 26 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి వాళ్ళల్లో మన తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారండి. సో మనకి అజయ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మొహమ్మద్ హుసాముద్దీన్ బాక్సర్ ఉన్నారు, నిజామాబాద్ డిస్టిక్. అదేవిధంగా మనకి ఇషా సింగ్ అని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించిన వీళ్ళ 3 కూడా మన తెలుగు వ్యక్తులండి అర్జున అవార్డుకి ఎన్నికయ్యారు. ఖేల్ రత్న అవార్డుకి అయితే మాత్రము రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని చెప్పేసి అతను ఎన్నుకోవడం జరిగింది. సో ఇవి మనకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్స్. మరి దీనికి సంబంధించి వీళ్ళని కూడా లింక్ చేసుకొని చదువుకోవాలండి. 2023 సో మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి అంటారు. సో ఖేల్ రత్న, అర్జున అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్, సో అదేవిధంగా ద్రోణాచార్య అవార్డు. సో ధ్యాన్ చంద్ అంటే ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి అంటాం. ద్రోణాచార్య అవార్డు, వీటన్నింటి కలిపి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటాం. 2023కి అనౌన్స్మెంట్ జరిగింది, జనవరి 9ని ఇవ్వబోతున్నారు. అవి చదివేటప్పుడే వీళ్ళ పేర్లు కూడా లింక్ చేసుకొని చదువుకోండి, ఎందుకంటే వివాదాస్పదంగా వచ్చారండి.
చూడండి, దేశంలో ఉన్నటువంటి సెకండ్ హయ్యెస్ట్ పద్మ అవార్డ్స్ అండి, భారతరత్న తర్వాత సెకండ్ హయ్యెస్ట్ పద్మ అవార్డ్సే. అలాంటి అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులు నడి రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మరి వాటికి అవార్డ్స్కి వాల్యూ ఉందా లేదా అనే సందేహం కూడా వ్యక్తమవుతున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని అసోసియేషన్స్ కూడా ఇతని యొక్క ఎన్నిక అనేది కరెక్ట్ అయింది కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా నిరసనలకు తిరుగుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎలాంటి వ్యక్తులకే న్యాయం లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చెందుతున్న సందర్భాలనే మనం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా వివాదాస్పదంగా ఉన్నారు కాబట్టి వీరి గురించి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో మరి సాక్షి మాలిక్ అని చెప్పేసి ఫస్ట్ ఈమెనండి. సో నేను అసలు ఆటే ఆడను అని చెప్పేసి ఆటకి రిటైర్మెంట్ ప్రకటించింది. సో ఈమె హర్యానా స్టేట్కి సంబంధించిన ఆమె. సో ఈమె రెజ్లర్ అండి, ఈమె ఫస్ట్ టైం ఏమే వార్తల్లోకి వచ్చి క్రీడలకు నేను వీడ్కోలు పలుకుతున్నాను అన్నది. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు 2015లో వచ్చిందండి ఈమెకి. సో అది కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నది. అదేవిధంగా ఖేల్ రత్న అవార్డు అనేది 2016లో రావడం జరిగిందండి. సో ఖేల్ రత్న 2016లో రావడం జరిగింది, పద్మశ్రీ అవార్డు 2017లో రావడం జరిగింది. సో ఈమె నాకు వద్దు అని చెప్పేసి అవార్డ్స్, అదేవిధంగా ఆటకు కూడా అసలు బహిష్కరిస్తున్నాను, ఆటకు కూడా నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని సాక్షి మాలిక్ మొట్టమొదటిసారిగా చెప్పింది. ఆ తర్వాత బజరంగ్ పునియా అని చెప్పేసి ఇతను కూడా రెజ్లరే. సో ఇతనికి కూడా పద్మశ్రీ అవార్డు 2018లో వచ్చింది. ఇతను కూడా నాకు వద్దు అని చెప్పేసి మోడీ గారికి లేఖ రాయటం జరిగింది. ఆ తర్వాత 2 days క్రితం అండి, సో మనకి వీరేందర్ సింగ్ అని చెప్పేసి ఇతను కూడా హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో మనకి పారా అథ్లెట్ అని చెప్పేసి అంటాం. ఇతను కూడా సో పద్మశ్రీ అవార్డు 2021లో రావడం జరిగిందండి. ఇతను కూడా వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ఈరోజు మనకి వినేష్ పగోట్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చారండి. ఈ పగోట్ గారు సో అర్జున 2016 ఖేల్ రత్న 2020లో తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా వీళ్ళ నలుగురు ఇంకా వస్తారండి, 1 or 2లో ఇక 2-3 వస్తారు. సో వీరిని ప్లస్ ఈ యొక్క రీసెంట్గా 2023 ఇచ్చినటువంటి ఏదైతే 2023లో అనౌన్స్మెంట్ చేసినటువంటి అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య యాజ్ వెల్ యాజ్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ స్పోర్ట్స్, వీటన్నిటిని లింక్ చేసుకొని చదవండి. ఖచ్చితంగా మనకి 1 or 2 క్వశ్చన్స్ రాబోతున్నాయి. రేపు ఏ ఎగ్జామ్లోనే ఖచ్చితంగా పాసిబిలిటీ ఉందండి రావడానికి. ప్లీజ్ రిమెంబర్ దట్. రివిజన్ చేయండి, ఒకసారి తీసి చదువుకోండి. అదేవిధంగా మొత్తం 26 అర్జున అవార్డ్స్ ఇచ్చారు. సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాల్సిందే, వాళ్ళ స్పోర్ట్స్ గుర్తుంచుకోవాల్సిందే. ఖేల్ రత్న అవార్డ్ సో మనకి ఇద్దరికి ఇచ్చారు ఈ సంవత్సరం. అదేవిధంగా మనకి ద్రోణాచార్య అవార్డు 8 మెంబర్స్కి ఇచ్చారండి, కోచెస్కి ఇస్తారండి. లైఫ్ టైం అండ్ రెగ్యులర్ కేటగిరీ అని చెప్పేసి ఉంటుంది. లైఫ్ టైంలో 3, రెగ్యులర్ కేటగిరీలో 5, మొత్తం 8 మంది పేర్లు గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లు. సో ఇది ఒక ప్రపంచ రికార్డ్ అండి. ఉన్నటువంటి ఎవరైతే దేశాధినేతలు ఉన్నారో సో వీళ్ళని కన్సిడర్ చేసినట్లయితే ఎక్కువగా అంటే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే మనకి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మొదటి స్థానంలో నిలిచారు అని చెప్పి చెప్తున్నారండి. ఈయన యూట్యూబ్ ఛానల్ని 2007లో పెట్టుకున్నారట. సో మోడీ గారు 2007లో యూట్యూబ్ ఛానల్ని పెట్టుకోవడం జరిగిందండి. ప్రపంచ నేతలు అందరిలో కూడా ఇతను అగ్రస్థానం. అంటే వివిధ దేశాలకు సంబంధించిన పిఎంలు, ప్రెసిడెంట్ ఉంటారా, సో వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయండి. మరి వాళ్ళలో ఎక్కువగా సబ్స్క్రైబర్స్ మోడీ గారికే ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి సో బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ అండి. సో మనకి జైర్ బోల్సోనారో అని చెప్పేసి అంటాం, అతను ఉండటం జరిగిందండి. సో అతనికి 64 లక్షల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఏదైనా పోస్ట్ పెడితే ఆ వీడియోని వ్యూస్ అని చెప్పేసి అంటాం, చూసేవారైతే మాత్రం ఎక్కువగా ఎవరికి ఉన్నారు సార్ అంటే సో మనకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వల్దిమిర్ జెలెన్స్కీకి ఉన్నారండి. ఆయన పోస్ట్ పెడితే 22 కోట్ల మంది చూస్తారట. చూడండి, 22 కోట్ల మంది చూస్తారు. అదే నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెడితే సో మనకి నరేంద్ర మోదీ గారు పెడితే సో మనకి 420 కోట్ల మంది వ్యూస్ చూస్తారట. చూడండి, సబ్స్క్రైబర్స్ వేరు, వ్యూవర్స్ వేరండి. సో వ్యూవర్స్ అంటే జస్ట్ వాచ్, సబ్స్క్రైబ్ అంటే మీ అందరూ తెలుసుగా కింద రెడ్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది ఫస్ట్ నరేంద్ర మోదీ గారండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనకి బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారో గారు ఉండడం జరిగింది. ఆ తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారికి 7.89 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో టర్కీ ప్రెసిడెంట్ అండి తయ్యప్ ఎర్డోగాన్ అని చెప్పేసి అంటే ఇతనికి 3.16 లక్షల మంది సో మనకి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది. సో మెయిన్ మోడీ గారిని గుర్తుంచుకోండి ఎక్కువగా. సో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అండి. సో వ్యూవర్షిప్ అయితే మాత్రము 420 కోట్ల మంది చూస్తారట. చూడండి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయితే మాత్రం 22 కోట్ల మంది దాకా చూస్తారట వ్యూవర్షిప్. సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారి యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా మోడీ గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎస్ఎంఈగా మారినటువంటి ఇండియన్ షుగర్ మిల్స్
సో మనకి ఇండియన్ షుగర్ మిల్స్ అని చెప్పేసి అంటామండి, ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాము. దీనికి పేరు మార్చారండి. ఏమని పేరు మార్చారు సార్ అంటే, సో ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్గా పేరు మార్చడం జరిగింది. ఏమని పేరు మార్చారండి? సో మనకి ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అని ఉండేది గతంలో, ఇప్పుడు ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్గా పేరు మార్చారు. మరి దీనికి కొత్తగా నూతన ప్రెసిడెంట్గా ఒక ఆయన వచ్చారు. ఆయన పేరే మాండవ ప్రభాకర్ రావు గారు రావడం జరిగిందండి. సో ఇండియన్ షుగర్స్ మిల్స్ అసోసియేషన్ 89వ వార్షిక సర్వసభ్య సమావేశం అనేది ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలోనే దీనికి ఈ పేరుగా పేర్చడం జరిగింది. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఏదైతే ఈ యొక్క చెరకు ఉంటుందో, సో ఆ చెరకులో ఉన్నటువంటి ఏదైతే బగాస్ మిగిలిపోయిన పిప్పి ఉంటుందో దాని నుంచి ఇథనాల్ తయారు చేస్తున్నారండి. మీ అందరికీ తెలిసిందే 2025 కల్లా సో మనకి ఏదైతే పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని చెప్పేసి మన ఒక టార్గెట్ ఒకటి ఉందండి. అది ఎక్కువగా మన ఇథనాల్ ఈ బగాస్ పిప్పి నుంచి ఎక్కువగా తీస్తూ ఉంటారు. అందువల్ల ఈ షుగర్ మిల్స్ కూడా బయో ఎనర్జీ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. మరి ఉపాధ్యక్షుడిగా ఎవరు సార్ వచ్చారంటే గౌతమ్ గోయల్ అని చెప్పేసి, ఈయన మనకి ఏదైతే ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా గౌతమ్ గోయల్ గారు రావడం జరిగింది. ప్రెసిడెంట్గా మాండవ ప్రభాకర్ రావు గారు రావడం జరిగింది. మరి ఈ సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే 89వ వార్షిక సమావేశం ఢిల్లీలో జరిగింది. సో దాన్ని ఏమని పేరు మార్చారు, పాత పేరేంటి గుర్తుంచుకొని ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది. ఇథనాల్. సో ఇథనాల్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువగా ఈ బగాస్ నుంచి అంటే చెరుకు పిప్పి ఉంటుందా, సో దాని నుంచి తీస్తున్నారండి. అంటే దీనివల్ల కొంతమంది రైతులు కూడా ఆందోళన చెందుతున్నాయి, కొన్ని పారిశ్రామిక వర్గాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు సార్ అంటే, ఇటీవల కాలంలో ఇథనాల్ని బాగా ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి ఆ పిప్పిని కాకుండా అసలు డైరెక్ట్గా చెరకుకు సంబంధించిన ఆ చెరకు అయితే ఉంటుందో దాని నుంచే కదా మన షుగర్ తయారు చేస్తారు, పంచదార, వాటికి ఉపయోగించుకోకుండా ఈ యొక్క ఇథనాల్ని ఉపయోగిస్తున్నారంట డైరెక్ట్గా. అందువల్ల ఈ యొక్క షుగర్ సో ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి, ఇంపోర్ట్స్ అంటే వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం వల్ల ఈ పంచదార రేట్లు బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్న నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఇలా జరుగుతుందండి. సో ఇథనాల్ అది ఎక్కువగా యూజ్ చేస్తే అంటే మనకి ఎక్కువ డైరెక్ట్గా ఈ యొక్క చెరకునండి పిప్పిని యూజ్ చేస్తే పర్లేదండి, బట్ చెరుకుకి డైరెక్ట్గా ఆ చెరుకు గడల నుంచి డైరెక్ట్గా తీసుకోవడం వల్ల ఎక్కువ ఇథనాల్ వస్తుందన్నమాట. అది ఇండస్ట్రియల్కి యూజ్ అయినా సో డొమెస్టిక్ పరంగా చూసుకున్నట్లయితే, సో మనకి పారిశ్రామికంగా చూసుకున్నట్లయితే సో ఓకే, కానీ డొమెస్టిక్ పరంగా అంటే పంచదార మరి అది షార్టేజ్ అవుతుంది కదా, ధరలు పెరుగుతాయి కదా, సో దాది కొంత ఇబ్బంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అందువల్ల దీనికి సంబంధించి ఆయన పేరు గుర్తుంచుకోండి, మాండవ ప్రభాకర్ గారు రావడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెబీ గివ్స్ నాట్ టు అపాయింట్ ప్రమోద్ అగర్వాల్ యాజ్ ద BSE చైర్మన్. సో మనకి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక స్టాక్ ఎక్స్చేంజ్. సో ఏషియాలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. ఇది ముంబై మహారాష్ట్ర హెడ్ క్వార్టర్ ఉంటుందండి. ముంబై మహారాష్ట్రలో ఉంటుంది ఇది BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. దాని చైర్మన్గా ఒక ఆయన రాబోతున్నారు, ప్రమోద్ అగర్వాల్ అని. సో ఇప్పుడు ఉన్నటువంటి SS ముంద్రా గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి. సో SS ముంద్రా అని చెప్పేసి SS ముంద్రా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. సో ఈయన యొక్క పదవీ కాలం అనేది దగ్గర పడుతుందండి. అంటే మరి నెక్స్ట్ ఏదైతే మనకి 2024 అండి, సో 2024 జనవరి 16th, సో మనకి ఆ టైంలో ఇతను రిటైర్మెంట్ అవ్వబోతూ ఉన్నారు. అతని ప్లేస్లోకి జనవరి 17, 2024 నుంచి సో మనకి ప్రమోద్ అగర్వాల్ గారు రాబోతున్నారు. సో దానికి కూడా సెబీ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి 2 టర్మ్స్ వచ్చినాయండి. ఒకటి వచ్చేసరికి BSE, ఇంకోటి వచ్చేసరికి సెబీ. సో ఇప్పుడు మనకి BSEకి సంబంధించి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అన్నాం. ఇది ఒక స్టాక్ మార్కెట్ అండి, ఇది ఒక కంపెనీ. మరి దీనిని ఎవరు సార్ ఏర్పాటు చేశారు అంటే, సో దీనిని ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే వ్యక్తి ఒక కాటన్ మర్చెంట్ అండి, ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే, సో మనకి 1875లో ఏర్పాటు చేశారండి. ఏషియాస్ అండ్ ఇండియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇది ముంబై మహారాష్ట్రలో ఉంటుందండి. ఇది ఉండేటువంటి ఒక స్ట్రీట్ నేమ్ ఒకటి ఉంటుందండి, దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటాం. చాలా ఎగ్జాంపుల్ అడిగారండి, దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటామండి. ఆ దలాల్ స్ట్రీట్ అనగానే మీకు BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పేరు గుర్తు రావాలి. మరి దీనికి ప్రజెంట్ MD అండ్ CEOగా అయితే మాత్రం సుందరరామన్ రామమూర్తి అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. ఎవరండి? సుందరరామన్ రామమూర్తి అనే వ్యక్తి MD అండ్ CEOగా ఉండడం జరిగింది. చైర్మన్ అయితే మాత్రము SS ముంద్రా గారు ఉన్నారు. ఈయన యొక్క పదవీ కాలం అయిపోతుంది. అతని ప్లేస్లోకి ప్రమోద్ అగర్వాల్ గారు రాబోతా ఉన్నారు. ఎప్పటి నుంచి? 2024 జనవరి 15 నుంచి రాబోతా ఉన్నారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది BSE స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. మరి ఇక్కడ మనకి సెబీ అన్నాం కదా, మరి సెబీకి సంబంధించి ఏంటి సార్ అంటే,
సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి ఇదేం చేస్తుంది సార్? మన భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. ఇట్ రెగ్యులేట్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా, అంటే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని, అదేవిధంగా మల్టీ కామోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఈ యొక్క స్టాక్ మార్కెట్లు మొత్తాన్ని నియంత్రించే సంస్థ సెబీ. మరి ఈ సెబీని 1988లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేసినప్పుడు ఇట్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ. ఆ తర్వాత సెబీ యాక్ట్ అని చెప్పేసి 1992 అండి ఈ యాక్ట్ తీసుకొచ్చి దీనికి స్టాట్యుటరీ బోర్డుగా, అంటే స్టాట్యుటరీ పవర్స్ చట్టబద్ధం చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది సెబీ ముంబై మహారాష్ట్రలోనే ఉంటుంది. దీని యొక్క మొట్టమొదటి ఉమెన్ చైర్పర్సన్గా ఒక ఆమె నియమించారండి, మాధవి పూరి బచ్ అని చెప్పేసి. ఏంటంటే ఆమె పేరు మాధవి పూరి బచ్ అని చెప్పేసి అంటామండి. సో ఆమెని మొట్టమొదటి సెబీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆమె మహిళ అండి. సెబీ చరిత్రలోనే ఒక మహిళ నియమించడం అదే ఫస్ట్ టైం. సో ఇదొకటి గుర్తుంచుకోండి, బిఎస్సి మనకి సెబీ అనగానే. ఓకేనండి. సో సెబీ అనగానే ఆ పాయింట్ గుర్తుంచుకోండి, బిఎస్సి అంటే ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలి. సో దీనికి లింక్ చేసుకుంటూ కొత్తగా బిఎస్సికి చైర్మన్గా రాబోతున్నారు ప్రమోద్ అగర్వాల్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ. సో మనకి పాకిస్తాన్కి ఎన్నికలు జరగబోతున్నాయండి. సో ఆ ఎన్నికలు జరగబోయే నేపథ్యంలో తొలిసారిగా ఒక హిందూ మహిళ పోటీకి నిలబడిందండి. సో ఈమె ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని PK-25 పార్లమెంటు స్థానం నుంచి సో మనకి సవీరా పర్కాస్ ఈమె పేరండి. ఈమె పేరు వచ్చేసరికి సవీరా పర్కాస్ అని చెప్పేసి ఆమె ఒక మహిళ అండి. ఈమె ఈ యొక్క సవీరా పర్కాస్ ఈమె సో ఏ రాష్ట్రం నుంచి? మనకి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని PK-25 పార్లమెంటు స్థానం నుంచి సో ఈమె నామినేషన్ వేయటం జరిగిందండి. సో ఆమె పేరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పర్కాస్ అని చెప్పేసి అంటామండి, సమీరా పర్కాస్. సో అయితే ఈమె ఏ పార్టీ తరపున నామినేషన్ వేసింది సార్ అంటే సో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి అంటామండి. ఆ పార్టీ తరపున ఈమె నామినేట్ వేయడం జరిగింది. సో ప్రజెంట్ పాకిస్తాన్ ఆపద ధర్మ ముఖ్యమంత్రిగా, అంటే ఇంటర్మ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి, ఇమ్రాన్ ఖాన్ గారు అవినీతి ఆరోపణల వల్ల రాజీనామా చేయడం వల్ల ఇంటర్మ్ అంటే ఆపద ధర్మ ప్రధానమంత్రి ఎవరు కొనసాగుతున్నారు సార్ అంటే అన్వర్ ఉల్ హక్ ఖక్కర్ అని చెప్పేసి ఈయన ఆగస్టు 14, 2023లో సో ఆపద ధర్మ ముఖ్యమంత్రిగా, అంటే ఎలక్షన్లు జరిగే వరకు ఈయన ఆపద ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజెంట్ పాకిస్తాన్కి ఇంటర్మ్ పీఎంగా ఎవరున్నారు సార్ అంటే ఖక్కర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నౌకాదళంలోనికి INS ఇంఫాల్. సో ఇంఫాల్ అని చెప్పేసి అంటే ఏదైతే మనకి ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్ అండి. సో దాని పేరు పెట్టడం జరిగిందండి INS ఇంఫాల్ అని చెప్పేసి. ఈ యొక్క INS అంటే ఇండియన్ నావల్ షిప్ అని చెప్పేసి అంటాము. సో ఏదైతే భారత నావికాదళ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి సో మనకి ఏదైతే మనకి స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక అండి INS ఇంఫాల్ను భారత నావికాదళంలో చేర్చారు. మరి దీన్ని ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ నౌకను ప్రారంభించడం జరిగిందండి. సో ఎవరు దీన్ని ఇనాగరేషన్ చేశారు ఈ యొక్క షిప్ని అంటే రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్, ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ అండి. మరి దీన్ని ఎవరు సార్ తయారు చేశారంటే మజ్గామ్ డాక్ లిమిటెడ్ అని చెప్పేసి ముంబైలో ఉంటుందండి. వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీని యొక్క లెంత్ పొడవు చూసినట్లయితే 163 మీటర్స్, బరువు వెయిట్ చూసినట్లయితే 7400 టన్స్ అండి. దీని విడ్త్ చూసినట్లయితే 17 మీటర్స్గా ఉంది. అయితే సో ఇలాంటివండి మొత్తము 4ని తయారు చేయబోతూ ఉన్నారండి. సో మనకి విశాఖపట్నం క్లాసికల్ కేటగిరీ అని చెప్పేసి ఒక 4 షిప్పులు తయారు చేయబోతున్నారు. ఆ 4లో ఆల్రెడీ 2 షిప్పుల్ని నేవల్కి ఇవ్వడం నేవీ వారికి ఇవ్వడం జరిగిందండి. ఇది మూడో షిప్ అండి. సో మరి గతంలో చూసినట్లయితే విశాఖపట్నం INS విశాఖపట్నం అని చెప్పేసి ఒక షిప్ని నేవీ వారికి ఇచ్చారు. తర్వాత INS ముర్ముగో అని చెప్పేసి ఒక దాన్ని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఇంఫాల్ అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపూర్ క్యాపిటల్ ఇంఫాల్, దాని పేరు పెట్టడం జరిగిందండి. సో దానికి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. ఇంకొకటే మిగిలిపోయిందండి సూరత్ అని చెప్పేసి అంటామండి, సూరత్. సో అది కూడా ఇన్కమింగ్ ఫ్యూచర్లో రాబోతుంది. ఇవన్నీ కూడా మనకి విశాఖపట్నం క్లాసికల్ అంటే ఆ ఏ తరగతి శ్రేణికి చెందినవి అంటే విశాఖపట్నం తరగతి శ్రేణికి చెందినవి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
సో ఇది మూడోదండి ఇంఫాల్. సో నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ప్రారంభించారు, దాని లెంత్ ఎంత, దాని వెయిట్ ఎంత, దాని విడ్త్ ఎంత, సో ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, అది ఎన్నోవది, ఏ తరగతి శ్రేణికి చెందింది అని ఇలా గతంలో కొన్ని ఎగ్జామ్స్లో వేరే ఐఎన్ఎస్ షిప్ల గురించి అడిగిన సందర్భాలు సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల కూడా మీకు ఓవరాల్గా ఇక్కడ సో ఎలా అడిగినా బిట్టుపోకుండా మీకు అందించడం జరిగింది. 1-2 సార్లు చదువుకోండి, గుర్తుంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మినిస్ట్రీ టు టెక్స్టైల్స్ లాంచెస్ ప్యాట్ మిట్రో యాప్ టు ఎంపవర్ ద జూట్ ఫార్మర్స్. సో మన భారతదేశంలో జూట్ ఫార్మర్స్ ఏవైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఇబ్బందులను అధిగమించడానికి ఆ జూట్కి మినిమం సపోర్ట్ ప్రైస్ని స్ట్రెంథెన్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ని తీసుకొచ్చిందండి. ఏంటి సార్ అంటే అది ప్యాట్ మిట్రో యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో యొక్క ప్యాట్ మిట్రో యాప్ దేనికి సంబంధించింది, టెక్స్టైల్ రంగానికి సంబంధించిందని మీరు ఆన్సర్ చేయాలి. అయితే ఈ యాప్ని డెవలప్ చేసింది ఎవరు సార్ అంటే సో డెవలప్డ్ బై జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు. సో వీరు తయారు చేయడం జరిగిందండి. సో ఏంటంటే అది ప్యాట్ మిట్రో మొబైల్ యాప్ అని చెప్పేసి అంటాం. దీన్ని తయారు చేసింది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీన్ని 1971లో ఈ యొక్క జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. మరి ఇదేం చేస్తుంది సార్ అంటే ఈ జూట్కి సంబంధించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కల్పించేలా సో అది బ్యాక్ బోన్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఫార్మర్స్ తరపున వారు ఈ యొక్క ప్యాట్ మిట్రో యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే జూట్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం, ఆ జూట్కి సంబంధించిన మినిమం సపోర్ట్ ప్రైస్ని కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించడం, సో జూట్ పరిశ్రమలను స్ట్రెంథెన్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాయి. మరి అయితే సో మొత్తం ఈ యాప్ అనేది మొత్తం 6 లాంగ్వేజెస్లో ప్రస్తుతానికి అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి, అందుబాటులోకి తీసుకొచ్చారండి. పాయింట్ గుర్తుంచుకోండి, మెయిన్గా సో జూట్ ఫార్మర్స్ కోసం అని చెప్పేసి ప్యాట్ మిట్రో మొబైల్ యాప్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మరి మన భారతదేశంలో జూట్ని ప్రొడక్షన్ చేసేటువంటి లార్జెస్ట్ స్టేట్ అండి, ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి సార్ అంటే వెస్ట్ బెంగాల్ అండి. సో వెస్ట్ బెంగాల్ అండి. సెకండ్ వచ్చేసరికి బీహార్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీహార్ స్టేట్. ఇవి టాప్లో ఉన్నాయండి జూట్ ప్రొడక్షన్ చేయటంలో, అదొకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే IRDAI ఈజ్ సెట్ టు లాంచ్ బీమా విస్తార్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. సో మనకి IRDA వారు కొత్తగా బీమా విస్తార్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకురాబోతా ఉన్నారు. సో మనకి 2024లో దీన్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి అన్నారు. ఆల్ ఇన్ వన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అని చెప్పేసి కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. అంటే ఇదేంటి సార్ అంటే జనరల్గా మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి, అంటే మనిషి ప్రాణాలకి ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అలా కాకుండా మనకి జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుందండి. లైక్ ప్రాపర్టీస్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్స్కి కానివ్వండి, బైక్స్ కానివ్వండి, లేకపోతేనేమో ఫర్నిచర్కి కానివ్వండి, మొబైల్కి కానివ్వండి, ఇలా ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి. అయితే ఇవి డిఫరెంట్ ప్లాట్ఫామ్లో అవైలబిలిటీలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి లైఫ్ కావాలనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా కావాలనుకోండి, కొన్ని సంస్థలు లైక్ LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఒక 2 వీలర్కి ఇన్సూరెన్స్ కావాలనుకోండి, LIC వాళ్ళు ఎవరండి, వేరే జనరల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు చాలా ఉంటాయిలండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇలా కాకుండా IRDA వాళ్ళు సో అన్నీ ఏదైతే మనకి జనరల్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, అంటే లైక్ మోటార్ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అంటే ఏమైనా హెల్త్ పాడైపోయింది అనుకోండి, సో ఇప్పటి నుంచి మనం ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నట్టయితే హెల్త్ పాడైపోతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి నెట్వర్క్ ఉంటుందండి. ఆ హాస్పిటల్స్ అడ్మిట్ అయితే వాళ్ళే అమౌంట్ ఇస్తూ ఉంటారు. లేదా ముందు మనం ఖర్చు చేసిన తర్వాత మనం క్లెయిమ్ పెట్టుకుంటాం, బిల్ పెట్టుకుంటే క్లెయిమ్ చేసుకుని డబ్బులు ఇచ్చేస్తారు. ఇలా సపరేట్గా మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ అని సపరేట్ డెస్క్ ఉంటుందండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ ఒకే ప్లాట్ఫామ్ అనేది తీసుకురావాలి అనే ఉద్దేశంతో మనకి బీమా విస్తార్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తుంది IRDA వారు. ఇప్పుడు హెల్త్ కానివ్వండి, జనరల్ లైక్ బైక్ కానీ, వీటి జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో పొందవచ్చు అని చెప్పేసి IRDAలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మనకి ఇక్కడ ఇందులో మనం మాట్లాడుకున్నట్టు లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బీమా విస్తార్ అనే ఒక పోర్టల్లో లభ్యం కానున్నాయి. అయితే ఇటీవల కాలంలో IRDA వారు బీమా సుగమ్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొచ్చారండి. సో దీని ద్వారా ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీలన్నీ కూడా డిజిటల్ ఫార్మేట్లో అందించాలి.
గతంలో అంటే ప్రజెంట్ సినారియో కూడా అండి, ఎల్ఐసి ఏజెంట్లు కానివ్వండి, వాళ్ళ ఇంటికి వచ్చి ఏజెంట్ ఇంటికి వచ్చి ప్రీమియం కట్టండి, ఎల్ఐసి కట్టండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకు కొంత కమిషన్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు త్రూ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అండి. సో అలా బీమా సుగమం అని చెప్పేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బీమా వాహక్ అని చెప్పేసి పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాలలో ఉమెన్కి ఎక్కువగా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి సో ఇది ఆన్లైన్గా తీసుకురావడం జరిగిందండి. సో ఈ రెండు కూడా సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో వీటన్నిటిని ఏకీకృతం చేస్తూ అంటే ఈ రెండింటిని రీసెంట్గా తీసుకొచ్చారండి, ఒక కమిటీ వేశారు ఈ రెండింటిని తీసుకురావడం కోసం. అదే మనకి థామస్ ఎం దేవసాయి కమిటీ అని చెప్పేసి ఏంటంటే థామస్ ఎం దేవసాయి కమిటీ అని చెప్పేసి ఆ కమిటీ ద్వారా ఈ రెండు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండి. మనం ఇన్సూరెన్స్ బై చేయాలంటే ఈ రెండు కూడా బీమా సుగమ్, బీమా విహాక్ అని చెప్పేసి బీమా వాహక్ అండి, బీమా వాహక్ అని చెప్పేసి ఈ రెండు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. వీటి ద్వారా మనం పాలసీని బై చేయొచ్చు. మరి వీటన్నిటినీ కూడా ఇప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఏదైతే లైఫ్, హెల్త్, ఈ యొక్క ప్రాపర్టీ వీటన్నిటిని కూడా ఏదైతే వీటిని కూడా అండి సో ఇలా ఫ్యూచర్లో రాబోతాం ఒకే ప్లాట్ఫామ్ అన్నిటికీ, అదే మనకి బీమా విస్తార్ అని చెప్పేసి అంటామండి. అది రాబోతూ ఉంది. 2024లో మేము తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు. 2024లో మేము తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఐఆర్డిఏ ఉంది కాబట్టి ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఇట్ రెగ్యులేట్స్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా. ఇదేం చేస్తాం సార్, మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థ ఐఆర్డిఏఐ. దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారంటే 1999లో యాక్ట్ వచ్చిందండి. 2000 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ప్రీవియస్లో ఢిల్లీలో ఉండేదండి. ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది. ప్రజెంట్ ఐఆర్డిఏ చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి ఐఆర్డిఏ చైర్మన్గా దెబాశిష్ పాండా అనే వ్యక్తి ఉండటం జరిగిందండి. ఐఆర్డిఏ చైర్మన్ దెబాశిష్ పాండా, ఇతను ఒడిశా స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో వీళ్ళు ఐఆర్డిఏ వాళ్ళు 2047 అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టారండి. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి సో వీళ్ళు ఐఆర్డిఏలో ఒక టార్గెట్ పెట్టారండి. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి 2047 కన్నా ప్రతి ఒక్క వ్యక్తి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలిగి ఉండాలి, జీవిత బీమాని కలిగి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు టార్గెట్ పెట్టుకోవటం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం కవర్ చేసాం సార్ అంటే ఐఆర్డి అంటే ఎవరు కవర్ చేసాము, 2047 టార్గెట్ కవర్ చేసాము. సో దాంతోపాటుగా మనకి ఇక బీమా విస్తార రాబోతుంది. దాంతోపాటుగా ప్రజెంట్ ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్గా రావడం జరిగింది. ఐఆర్డిఏ వాళ్ళు తీసుకొచ్చారు. మన భారతదేశంలో ఏదైతే మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థ ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్ అండి. సో ఇది మనం చూసినట్లయితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం మీ అందరికీ తెలిసిందేనండి. మన భారతదేశంలో హైయెస్ట్ లిటరసీ అవార్డు అండి, హైయెస్ట్ లిటరసీ అవార్డు జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి అంటామండి. సో జ్ఞానపీఠ అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇన్ ఇండియా. సాహిత్య రంగంలో ఇందులో మనం డిస్కస్ చేసామా, క్రీడా రంగంలో ఇచ్చే హైయెస్ట్ పురస్కారం ఏంటి, ఖేల్ రత్న. అలా సాహిత్య రంగంలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏంటి ఇండియాలో, జ్ఞానపీఠ్. ఆ జ్ఞానపీఠ తర్వాత సెకండ్ హైయెస్ట్ లిటరసీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. వీటిని 1954లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో 54లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 55 నుంచి ఇస్తూ ఉన్నారు. అయితే వీటి యొక్క క్యాష్ ప్రైజ్ 1 lakh రూపీ. మరి ఈ అవార్డ్స్ని సో మరి తెలుగు వ్యక్తులు ఎవరైనా తీసుకున్నారా, తెలుగు నుంచి తీసుకున్నటువంటి వ్యక్తులండి. ఇవి దగ్గరగా 24 కేటగిరీస్లో ఇస్తూ ఉంటారండి. మొత్తం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ మొత్తం కలిపి 24 కేటగిరీస్లో 24 లాంగ్వేజెస్లో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. లైక్ పొయట్రీ విభాగం అని, షార్ట్ స్టోరీ విభాగం అని, లిటరరీ వర్క్ అని, ఎస్ఐ అని ఇలా ఇస్తూ ఉంటారు. అయితే సో మనకి మన తెలుగు వ్యక్తులు ఎవరైనా తీసుకున్నారా అంటే ఎస్. సో మనకి మన తెలుగు వ్యక్తులండి ఫస్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పేసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర సో అనే ఒక రచనకు గాను 1955లో ఈ యొక్క అకాడమీ అవార్డు రావడం జరిగిందండి. సో ఆ తర్వాత సి నారాయణ రెడ్డి మంటలు మానవుడు అని చెప్పేసి రచించాడు. అతనికి 73లో రావడం జరిగింది. ఆ తర్వాత దశరథి కృష్ణమాచార్యులు అని చెప్పేసి తిమిరంతో సమరం అని చెప్పేసి ఒక రచన రచించారండి. దానికి కానీ 74లో వచ్చింది. తర్వాత ఎన్ గోపి కాలాన్ని నిద్రపోనివ్వను అని చెప్పేసి రచించారు. 2000లో రావడం జరిగిందండి అతనికి. తర్వాత వచ్చేసరికి చేకూరి రామారావు గారికి, నవీన్ గారికి, గడియారం రామకృష్ణ శర్మకి, అదేవిధంగా సామల సదాశివ గారికి, అదేవిధంగా విద్యాహే గారికి, నిఖిలేశ్వర్ గారికి రావడం జరిగిందండి 2020కి సంబంధించి. సో 2023కి సంబంధించి వెరీ రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. పతాంజలి శాస్త్రి అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఇతను రాసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు
ఏంటంటే ఆయన రచించిన పుస్తకం పేరు టైటిల్ రామేశ్వరం కాకులు మరిన్ని కథలు అనే ఒక పుస్తకానికి గాను షార్ట్ స్టోరీ విభాగంలో 2023కి ఇతనికి రావడం జరిగిందండి. పతాంజలి శ్రీకి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇతనికి రావడం జరిగింది. సో రేపు మనకి ఎగ్జామ్లో ఈ యొక్క పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ పొందని తెలుగు వ్యక్తులు ఎవరు లేదా పొందిన వ్యక్తులు ఎవరు అన్నప్పుడు వీళ్ళందరి పేర్లు తెలుసుకోవాల్సిందే. ఓకేనండి, రైట్. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేయడానికి ఏ రాష్ట్రము జనవాణి కాలుష్య నివారణ మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఏ రాష్ట్రం అండి? సో జనవాణి కాలుష్య నివారణ మొబైల్ యాప్ను, అంటే ఈ కాలుష్యానికి అంటే పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన ఫిర్యాదులన్నీ కూడా వీళ్ళు తీసుకుంటారట. అలా ఏ రాష్ట్రం ప్రారంభించింది ఈ యొక్క యాప్ను అని చెప్పేసి అంటామన్నారు? తెలంగాణ అండి. సో ఏంటంటే అది తెలంగాణ స్టేట్ అనేది ఈ యొక్క జనవాణి కాలుష్య నివారణ మొబైల్ యాప్ను తీసుకురావడం జరిగింది. రీసెంట్గా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎంగా రావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతిసారి చెప్తూనే ఉంటామండి, కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 అవర్ చదవవలసిందే. సో అలా అప్పుడు మాత్రమే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.